హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. సో చూడండి, ఈరోజు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు గురించి ఒక మంచి ప్రకటన అయితే బయటకు వచ్చిందండి. సో ఏంటంటే మన డీజీపీ కొత్తగా వచ్చినటువంటి డీజీపీ సార్ గారు ఏం చెప్పారంటే, ఈరోజు న్యూస్లో వచ్చింది. ఏ న్యూస్లో వచ్చిందంటే ఈటీవీలో వచ్చింది. ఏం చెప్పారంటే, తను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించినటువంటి 17,000 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఆల్రెడీ ప్రపోజల్ అనేది గవర్నమెంట్కి పంపించినాము. సో ఈ ఎలక్షన్స్ అయితే ఉన్నాయి కదా, సో ఈ ఎలక్షన్స్ అయిపోయిన వెంబడే వాటిని మేము ఫిల్ చేస్తాము, అంటే నియామక ప్రక్రియ అనేది స్టార్ట్ చేస్తామని చెప్పారండి. వాళ్ళు క్లియర్గా చెప్పారు. సో అది చెప్పిన అది వీడియో ప్రూఫ్ మీకు చూపిస్తాను, ఒక్క నిమిషము. ఎస్, ఓకేనా. రైట్, వేకెన్సీస్ అయితే ఉన్నాయి, ఓకేనా. ఎలక్షన్స్ అయిపోయినాయి వెంబడే. సో ఈరోజు 1 అక్టోబర్కి ఆయన చెప్పారండి. సో 1 అక్టోబర్ లేటెస్ట్ న్యూస్ ఇది. సో అందుకని మీరైతే ప్రిపరేషన్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం నేను అయితే నోటిఫికేషన్ రాకముందే సిలబస్ ఏముంటుందంటే మ్యాక్సిమం ఓల్డ్ సిలబసే ఉంటుంది. సో అది ఒకసారి మీకు అయితే చూపిస్తాను. సో ఓకేనా. సో ఫస్ట్ మనం ఆ వీడియో చూద్దాం, దాని తర్వాత మనం సిలబస్ దగ్గరికి వద్దాం, ఓకేనా. రైట్, చూద్దాం ఒకసారి, జాగ్రత్తగా వినండి, ఓకేనా. రైట్. సార్ మీ ఫస్ట్ ఉన్న డిపార్ట్మెంట్ ఉన్న సవాల్స్ అంటే ఫస్ట్ ఎంప్లాయ్ షార్టేజ్ కావచ్చు, లేకుంటే మీ ఉన్న సవాల్ ఏంటి, ఎట్లా చేయబోతున్నారు? ఆల్రెడీ నేను ఫస్ట్ ఛాలెంజ్ గురించి మాట్లాడినాను. ఇప్పుడు ఇమీడియట్లీ మేము మాకు ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి మాట్లాడినాను. సో దట్ ద మెయిన్ ఛాలెంజ్ మాకు ఇప్పుడు. తర్వాత మీరు చెప్పిన వేకెన్సీస్ గురించి, కోర్స్ చాలా వేకెన్సీలు ఉన్నాయి. సో ఆల్మోస్ట్ నాకు చూస్తే 17,000 ఆడ్ వేకెన్సీస్ ఉన్నట్టు తెలుస్తుంది. నాకు ఆల్రెడీ గవర్నమెంట్ ప్రపోజల్ పోయినట్టున్నాయి. వాటి గురించి వాటిని నియామకం చేసేందుకు అని చెప్పి ఐ థింక్ వీ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ త్వరలోనే దానిపైన కూడా నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ మొదలవుతుంది. సో అది ఓకే, చూసారా వీడియో క్లారిటీగా. సో ఇది ఫేక్ వీడియో కాదండి. సో లేటెస్ట్ ఇప్పుడే ఈరోజు 1 అక్టోబర్కి వచ్చినటువంటి వీడియో ఇది, ఈటీవీలో వచ్చింది. సో వేకెన్సీస్ అయితే చాలా 17,000 అంటే చాలా ఎక్కువ అండి, అసలుకి గ్రేట్ అసలు. అది ఇన్ని వేకెన్సీలు ఎవరికైతే ఇప్పుడు హైట్ కావచ్చు, ఏజ్ అయితే ఎవరికైతే ఉందో వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడే స్టార్ట్ చేయండి. మీ ప్రిపరేషన్ అనేది ఇప్పుడే స్టార్ట్ అయిపోవాలి, ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అయితే నేనైతే ఏం చేస్తున్నాను అంటే, ఓల్డ్ నోటిఫికేషన్ ఇది. సో ఇది ఓల్డ్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించినటువంటి సిలబస్ ఇది, ఓకేనా. సో ప్రిలిమ్స్ ఎస్ఐ అనేది, ఇది ఎస్ఐ కానిస్టేబుల్ది కాదు, ఇది ఎస్ఐకి సంబంధించినటువంటి సిలబస్ అది. సో అయితే మనం ఏం చదవాలి, ఎలా చదవాలి, ఏంది అసలు సిలబస్ అంటే, ఇప్పుడు ఫ్రెషర్స్ ఉంటారు చాలామంది, వాళ్ళకు తెలియకపోవచ్చు. కాబట్టి సో ఆల్రెడీ ఎవరైతే ఓల్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ సిలబస్ తెలిసి ఉంది కావచ్చు. కానీ ఇప్పుడైతే లేటెస్ట్గా వచ్చిన వాళ్ళకు ఒకవేళ ఇబ్బంది పడుతున్నట్లే, వాళ్ళ కోసం ఏం చదవాలి ఏంది అనేది ఇక్కడ సిలబస్ అయితే నేను డిస్కస్ చేస్తాను. సో ప్రిలిమ్స్ ఎట్లుంటుంది, మెయిన్స్ ఎట్లుంటుంది, సో ప్రాసెస్ ఏంది అనేది అదొకటైతే చెప్తాను, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెక్ చేసుకోండి. మీరు హైట్ ఉన్నారా? రైట్, ఓకే. ఏజ్ రిలాక్సేషన్ అనేది, సో మరి నోటిఫికేషన్ వచ్చాక మనకు తెలుస్తుంది. సో ఎంతవరకు ఉండొచ్చు అనేది, ఓకేనా. సో ప్రీవియస్ నోటిఫికేషన్లో ఎంత ఉందో ఆ ఏజ్ కనుక మీకు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు కూడా ఎలిజిబుల్ అయిపోతారండి, రైట్, ఓకేనా. సో అదొకటి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. మన స్టేట్లో జాబ్ తెచ్చుకోవడం చాలా ఈజీ అండి. దీంట్లో గేమ్ చేంజ్ చేసే సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయి, సరే ఒకసారి ప్యాటర్న్ అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్యాటర్న్ చూద్దాం. సో చూడండి, సిలబస్ ఇది 200 మార్క్స్కి ఉంటుంది. 200 మార్క్స్, 200 క్వశ్చన్. సో ఈ సిలబస్ అనేది ప్రిలిమ్స్, ఓకేనా. రైట్, అర్థమైందా? రైట్, నెక్స్ట్ చూద్దాం ఏమేమి ఉంటుంది, ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఓకేనా. సబ్జెక్ట్ వైజ్గా వస్తే అరిథమెటిక్ ఉంటుంది సబ్జెక్ట్ ఫస్ట్, ఓకేనా. సెకండ్ సబ్జెక్ట్ రీజనింగ్ ఉంటుంది, ఓకేనా. రైట్, అంటే దాన్ని ఆడ ఏం చేసిండంటే పార్ట్ ఏ, పార్ట్ బి సిలబస్ అని ఇచ్చారు, ఓకేనా. ఏ, బి. సో అదేవిధంగా ఏలో ఏమేమి ఉందంటే అరిథమెటిక్ ఉంది, రీజనింగ్ ఉంది, ఓకేనా. అయితే చూద్దాం అరిథమెటిక్లో ఏమేమి ఉన్నాయి. అరిథమెటిక్లో ఇట్ విల్ ఇంక్లూడ్స్ ది క్వశ్చన్ ఆన్ ప్రాబ్లమ్ రిలేటింగ్ టు నంబర్ సిస్టమ్, ఓకేనా. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, రేషియో
అండ్ ప్రపోర్షన్, ఓకేనా. యావరేజ్ ఒకటి, పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, ఓకేనా. టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ఓకేనా. దాంట్లోనే వస్తుంది ఇవన్నీ, ఓకేనా. వర్క్ అండ్ వేజెస్, టైమ్ అండ్ డిస్టెన్స్ మళ్ళీ ఇక్కడ ఇచ్చారు ఇక. అంటే టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ఓకేనా. అదేవిధంగా ఏముంది, క్లాక్, ఇది క్లాక్, ఇది క్యాలెండరు, ఓకేనా. ఎస్, పార్ట్నర్షిప్, మెన్సురేషన్. మళ్ళీ ఇక్కడ చాలా ఫేవరెట్ వర్డ్ ఇచ్చాడు ఇక్కడ, చూసారా, ఇక్కడ చాలా పెద్ద వర్డ్ ఇచ్చేసినాడు ఇక్కడ. మెన్సురేషన్ తర్వాత ఒక్కసారి నేను కలర్ చేంజ్ చేస్తాను, ఎక్సెట్రా అని ఇచ్చాడు ఇక్కడ. ఈటీసీ అంటే ఏంది, ఇంకా ఏమైనా ఉండొచ్చు, రిమైనింగ్ ట్రిగ్నోమెట్రీ ఉండొచ్చు, ఆల్జీబ్రా ఉండొచ్చు, ఓకేనా. సో ఇవి కూడా ఇంక్లూడ్ అవుతాయి కాబట్టి ఇవి స్కిప్ చేయడానికి ఛాన్సెస్ అయితే లేదు. మెన్సురేషన్ వరకే నేను చదివి వదిలేసానంటే కుదరదు, ఓకేనా. ఇక్కడ ఎక్సెట్రా అని ఇచ్చాడు అంటే నేను నెక్స్ట్ టాపిక్స్ ఏదైనా ఇస్తానని దాని అర్థం, ఓకేనా. ట్రిగ్నోమెట్రీ ఇవ్వచ్చు, ఆల్జీబ్రా ఇవ్వచ్చు, ఇవన్నీ ఎక్స్ట్రా టాపిక్స్, ఓకేనా. సో ఇది దేనికి సంబంధించినటువంటిది, అరిథమెటిక్కి, ఓకేనా. ఇప్పుడు రీజనింగ్కి చూసుకుందాం. రీజనింగ్ ఇట్ విల్ ఇంక్లూడ్ ది క్వశ్చన్ ఆఫ్ బోత్ వర్బల్ అండ్ నాన్ వర్బల్ టైప్, ఓకేనా. వర్బల్ నాన్ వర్బల్ గుర్తుపెట్టుకోండి, ఇవి మెయిన్ ఇంపార్టెంట్. నాన్ వర్బల్ టైప్ అండ్ క్వశ్చన్స్, ఓకే. ఆన్ అనాలజీస్, అనాలజీ అని చెప్పలేడు చూడండి ఇక్కడ. క్లారిటీ, సిలబస్ అనేది డీకోడ్ చేసుకోవాలి మీరు ఫస్ట్, ఇది రావాలి మీకు. ఇది వస్తేనే ఏదో గుడ్డిగా ఏది పడితే చదువుతామంటే కుదరదు, ఓకేనా. అనాలజీస్, ప్లూరల్ వర్డ్ ఉంది ఇక్కడ, ఓకేనా. ఎనాలజీ వేరు, ఇది ఎనాలజీ, ఇది వేరు. ఎనాలజీస్ ఇది వేరు. ఎనాలజీ అంటే ఇది సింగిల్ డైరెక్ట్ ఒకటే. ఎనాలజీస్ అంటే మల్టిపుల్. ఏమేమి రావచ్చు, వర్డ్ అనాలజీ రావచ్చు, ఇంకోటి లెటర్ అనాలజీ రావచ్చు, ఇంకోటి నంబర్ అనాలజీ రావచ్చు, ఓకేనా. సో ఇట్లా ఎక్సెట్రా, అర్థమైందా. సో అందుకని అనాలజీస్ అని ఇచ్చాడు, ఓకేనా. అర్థమైందా. ఇది జాగ్రత్త, సిలబస్ను పాయింట్ టు పాయింట్ చదివి పాయింట్ టు పాయింట్ టాపిక్స్ని డివైడ్ చేసుకున్నట్లయితే ఈ ఎస్ఐ జాబ్ కొట్టడం అయితే అంత హార్డ్ అయితే కాదని నేను అనుకుంటున్నాను, ఓకేనా. అరిథమెటిక్, రీజనింగ్ ఎవరైతే మంచిగా చేస్తారో వాళ్ళకి 100% షూర్ షార్ట్ సెలెక్షన్ అనేది ఉంటుంది, ఓకేనా. రైట్, ఎనాలజీస్ అయిపోయిందా, చెప్పాను కదా. అనాలజీ వర్డ్కి చూడాలి, ఒక్కొక్క వర్డ్ని పట్టి చూడాలి, ఓకేనా. ఇక్కడ మళ్ళీ సిమిలారిటీస్ అని ఉంది, ఐఈఎస్, ఓకేనా. సిమిలారిటీస్ ప్లూరల్ అంటే సింగిల్ ఒకటే సిమిలారిటీ కాదు, ఓకేనా. సిమిలారిటీస్లో కూడా సేమ్ ఇంతకుముందు చెప్పినట్లు అనాలజీలో వర్డ్ అనాలజీ, నంబర్ అనాలజీ, లెటర్ అనాలజీ ఎలా అయితే ఉంటుందో దీంట్లో కూడా సిమిలారిటీస్లో కూడా ఇలాగే ఉంటాయి, ఓకేనా. అండ్ డిఫరెన్సెస్, దాని డిఫరెన్సెస్, స్పేషల్ విజువలైజేషన్స్, స్పేషల్ ఓరియంటేషన్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అని, ఓకేనా. అనాలిసిస్, జడ్జిమెంట్, డెసిజన్ మేకింగ్ ప్రాబ్లమ్స్, ఓకేనా. విజువల్ మెమరీస్ అంటే ఇండైరెక్ట్గా ఏంటిదంటే మీకు రీజనింగ్లో ఉండే ఆల్మోస్ట్ ఆల్ టాపిక్స్ చదవాలా. ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు, వెర్బల్, నాన్ వర్బల్, ఓకేనా. వెర్బల్, నాన్ వర్బల్, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ టాపిక్ నేను చెప్తున్నాను, టాపిక్ ఏంటంటే ఒక పేపర్ తీసుకోవాలా, విల్ టేక్ వన్ మోర్ పేపర్, ఇంకా మనకు సరే నేను చెప్తాను, ఒక పేపర్ ఎక్స్ట్రా తీసుకుంటా ఇక్కడ. ఆల్ఫాబెట్ లెటర్, ఓకేనా. దీంట్లోనే ఆల్ఫాబెట్ ఆర్డర్ అని, మళ్ళీ కోడింగ్, డీకోడింగ్, ఓకేనా. నంబర్ సిరీస్, ఓకేనా. ఎనాలజీ, ఓకేనా. డిక్షనరీ, వర్డ్ ఫార్మేషన్,
ర్యాంకింగ్, ఓకేనా. మళ్ళీ ఏంటిదంటే ర్యాంకింగ్ అయిపోయింది కదా. ఎస్, సీటింగ్ అరేంజ్మెంట్ వెరీ ఇంపార్టెంట్. ఇది సీటింగ్ అరేంజ్మెంట్, డైరెక్షన్, మ్యాథమెటికల్ ఆపరేషన్, ఓకేనా. వెన్ డయాగ్రామ్, క్యాలెండర్, క్లాక్స్. సో ఇట్లా వర్బల్, నాన్ వర్బల్ అని, ఓకేనా. తర్వాత ఇమేజెస్లోకి వస్తే మిర్రర్ ఇమేజ్ అని, వాటర్ ఇమేజ్ అని, ఎంబెడెడ్ ఫిగర్ అని, పేపర్ కటింగ్ అని, ఫిగర్ సిరీస్ అని. సో ఇలా రకరకాలుగా ఉంటాయి. సో ఇవన్నీ సో మీకు బ్రీఫ్గా నేను చెప్తున్నాను. సో క్లారిటీ అని కాకుండా బ్రీఫ్గా అయితే ఇవి ఉంటాయి, సరేనా. సిలబస్ ఇది రీజనింగ్లో. క్లారిటీగా ఇంకా డీటెయిల్గా పోవాలంటే మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఇంకా. సో ఇది సిలబస్ అనేది మెయిన్ అర్థం కావడానికి నేనైతే చెప్తున్నాను ఇక్కడ, రైట్. ఇప్పుడు చూద్దాం ఏంటిదంటే నెక్స్ట్ జనరల్ స్టడీస్, ఓకేనా. పార్ట్ ఏలో అరిథమెటిక్, రీజనింగ్ ఉంటుంది. సో ఇది 50 మార్క్స్, ఇది 50 మార్క్స్కి వస్తుంది. టోటల్ 100 మార్క్స్కి అయితే అరిథమెటిక్, రీజనింగ్ వస్తుంది పార్ట్ ఏ, ఓకేనా. మళ్ళీ రిమైనింగ్ ఇప్పుడు ఏంటంటే జనరల్ స్టడీస్, పార్ట్ బిలో జనరల్ స్టడీస్ ఉంటుంది. సో జనరల్ స్టడీస్ ఇది కూడా 100 మార్క్స్కి ఉంటుంది, ఓకేనా. సో క్లియర్గా ఇక్కడ ఇచ్చారు, వీళ్ళు ఇక్కడ ఇచ్చారు, ఇక్కడ కూడా ఇచ్చారు. ఈ పార్ట్కి 100 మార్క్స్ అని, ఈ పార్ట్కి 100 మార్క్స్ అని, ఓకేనా. రైట్, చూద్దాం. రైట్, చూడండి. జనరల్ సైన్స్ అంట. ఫస్ట్ లెసన్ నెంబర్ 1, చాప్టర్ నెంబర్ 1, సబ్జెక్ట్ నెంబర్ 1, ఓకేనా. జనరల్ సైన్స్, contemporary developments in science and technology and their implications, including matters of everyday observation and experience. Contemporary issues relating to protection of environments may be expected of a well educated person, ఓకేనా. అంటే మీరు పిహెచ్డి రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు, నార్మల్గా ఒక డిగ్రీ స్టూడెంట్ అయి ఉండి చాలు. సైన్స్ అండ్ టెక్నాలజీలో కరెంట్ ఓరియంటెడ్, ఓకేనా. సైన్స్ అండ్ టెక్నాలజీలో చెప్తాను. సైన్స్, జనరల్ సైన్స్ అంటే ఇక్కడ ఏమేమి వస్తుందంటే సైన్స్ అని జనరల్గా ఇచ్చేసి నడతాను, కానీ ఇక్కడ ఫిజిక్స్ వస్తుంది, కెమిస్ట్రీ వస్తుంది, బయాలజీ వస్తుంది. ఇవి కాకుండా సైన్స్ అండ్ టెక్. సో దీంట్లో ఏంటిదంటే కరెంట్ అఫైర్స్, కరెంట్ రిలేటెడ్, ఇప్పుడు ఏమైనా ట్రెండ్, ఇప్పుడు ఏమైనా నడుస్తున్నాయా సైన్స్ అండ్ టెక్నాలజీలో, నాసా లాంటిది కావచ్చు, ఇస్రో లాంటిది కావచ్చు, ఇప్పుడు ఏమైనా జరుగుతున్నాయా రీసెర్చ్, ఇప్పుడు ఏమైనా న్యూస్లో ఉన్నాయా, అవి చూడాలి మెయిన్, ఓకేనా. ఇది సిలబస్, దీనిది ఫస్ట్ లెసన్కి సంబంధించినటువంటి సిలబస్, ఓకేనా. రైట్, ఒక్క నిమిషం. లెసన్ నెంబర్ 2, కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్. చూడండి, కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్. ఏది పడితే అది కాదు, ఈవెంట్సే చదవాలా. కరెంట్ ఈవెంట్స్ ఇప్పుడు ఏమేమి ఈవెంట్స్ అయితే నడుస్తున్నాయో నేషనల్ లెవెల్లో, అదేవిధంగా ఇంటర్నేషనల్ లెవెల్లో, అవి ఇంపార్టెంట్, ఓకేనా. రైట్, నెక్స్ట్ లెసన్ నెంబర్ 3, హిస్టరీ ఆఫ్ ఇండియా ఇంక్లూడింగ్ నేషనల్ మూమెంట్. అంటే ఏంది దీని అర్థం? హిస్టరీ ఆఫ్ ఇండియా అంటే హిస్టరీ ఆఫ్ ఇండియా ఒకటి అది చేసిండు. అయితే మీరు ఏం చదవాలి, దీంట్లో 3 పార్ట్స్ ఉంటాయి. ఒకటి ఏన్షియంట్ అని, మిడివల్ అని, మోడ్రన్ అని, ఓకేనా. ప్రాచీన మధ్యయుగ ఆధునిక, ఓకేనా. సో ఇవి మెయిన్ 3 చదవాలి. హిస్టరీ అని జనరల్గా తన సిలబస్లో ఇట్లా పెట్టేసిండు, క్లియర్గా అయితే ఇయ్యలేడు, ఓకేనా. క్లియర్గా మనం అట్లా నేర్చుకోవాలి, ఓకేనా. రైట్, ఇంక్లూడింగ్ ఇండియన్ నేషనల్ మూమెంట్. అదే ఇండియన్ నేషనల్ మూమెంట్ అంటే మోడర్న్ ఇండియాలో వచ్చేస్తుంది అది, ఓకేనా. ఏంది ఎంఫసైజ్ విల్ బీ ఆన్ బ్రాడ్ అండ్ జనరల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది సబ్జెక్ట్, ఇట్స్ సోషల్, ఎకనామిక్,
కల్చరల్ అండ్ పొలిటికల్ ఆస్పెక్ట్స్లో చదవాలి. ఒక టాపిక్ తీసుకున్నట్లయితే దాని సోషల్ ఆస్పెక్ట్ ఏంటిది, ఎకనామికల్ ఆస్పెక్ట్ ఏంటిది, కల్చరల్ ఏంటిది, పొలిటికల్ ఏంటిది, ఈ ఎన్ని డైమెన్షన్లు ఉన్నాయి? డైమెన్షన్ నెంబర్ ఇది 1 2 3 4. ఈ 4 డైమెన్షనే చదవాలి. మీరు ఏది ఇష్టం వచ్చినట్లు హిస్టరీలో అంటే హిస్టరీ మొత్తం బుక్ తీసి చదవాల్సిన అవసరం లేదు. ఓకేనా? సిలబస్లో ఇట్లా ఇస్తారు కానీ మీరైతే ఆ సిలబస్ని గమనించరు కాబట్టి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒక లెసన్ తీసుకున్నట్లయితే సింధు నాగరికత కావచ్చు, అది తీసుకున్నట్లయితే ఓకేనా, అప్పుడు ఉన్నటువంటి సోషల్ కండిషన్స్ ఏంటిది, అప్పుడు ఉన్నటువంటి ఎకనామిక్ ఆర్థిక పరిస్థితులు ఏంటిది, అప్పుడు వాళ్ళ కల్చర్ ఎట్లాంటిది, ఓకేనా, అప్పుడు వాళ్ళు పొలిటికల్ ఎట్లా, వాళ్ళు అంటే రాజకీయాలు ఏ విధంగా నడుస్తుండే ఆ టైంలో అనేది 1 2 3 4 ఈ 4 కండిషన్స్. ఒక టాపిక్ తీసుకోవాలి, ఈ 4 కండిషన్స్ చదవాలి. ఒక టాపిక్ తీసుకోవాలి, ఇంకో టాపిక్, ఈ 4 కండిషన్స్ చదవాలి. ఇంకో టాపిక్ తీసుకోవాలి, ఈ 4 కండిషన్స్ చదవాలి. ఇది సిలబస్. ఇలా చదవాలి. మీకు బర్డన్ కూడా తక్కువ అవుతుంది. ఎగ్జామ్లో ఇలాగే ఇస్తారు కాబట్టి వాళ్ళు సిలబస్ అనేది ఇచ్చారు. ఒకవేళ దీన్ని దాటి వాళ్ళు ఇచ్చినట్లయితే మనం ఎట్లాగో కేసులు పెడతాం, ఆ క్వశ్చన్స్ అనేది క్యాన్సిల్ అవుతాయి, ప్లస్ మనకు మార్క్స్ అనేది యాడ్ అవుతాయి. ఓకేనా? రైట్. దయచేసి మీరు అర్థం చేసుకుంటారని నేనైతే అనుకుంటాను. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఏంటిది? చాప్టర్ నెంబర్ 4. చాప్టర్ నెంబర్ 4 ఏంటిది? ప్రిన్సిపల్ ఆఫ్ జియోగ్రఫీ అండ్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా. చూడండి, ప్రిన్సిపల్ ఆఫ్ జియోగ్రఫీ అండ్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా, ఇండియన్ జియోగ్రఫీ. ఇది కంప్లీట్గా చదవాలి. ఓకేనా? నెక్స్ట్ ఏంటిది? పాలిటీ, ఇండియన్ పాలిటీ ఒకటి అండ్ ఎకానమీ ఒకటి, ఇంక్లూడింగ్ ది కంట్రీస్ పొలిటికల్ సిస్టమ్, రూరల్ డెవలప్మెంట్. ఓకేనా? ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీలో ఇంక్లూడింగ్ కంట్రీస్ పొలిటికల్ సిస్టమ్, మన దేశ రాజకీయ వ్యవస్థ ఏంటిది, అదేవిధంగా రూరల్ డెవలప్మెంట్. ఓకేనా? విలేజ్లో డెవలప్మెంట్, రూరల్ డెవలప్మెంట్ ఎట్లుంది ఏంది అనేది. ఓకేనా? ప్లానింగ్ అండ్ ఎకనామిక్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా, ఇది ఎకనామిక్కి సంబంధించినటువంటిది, ఎకనామిక్ టాపిక్. ఇవి పొలిటికల్ టాపిక్స్ ఇవి. ఓకేనా? రైట్. ప్లానింగ్ అండ్ ఎకనామిక్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా, ఎకానమీలో వచ్చేటువంటి టాపిక్స్ షార్ట్కట్లో ఇచ్చాడు. సో డీటెయిల్గా క్లియర్గా చదవాల్సి ఉంటుంది. మీరు సిలబస్ని మీ టేబుల్ ముందల పెట్టుకొని ఉండాలి ఎనీ టైం. ఓకేనా? రైట్. తర్వాత తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్, ది ఐడియా ఆఫ్ తెలంగాణ 1948 నుంచి 70 ఒక దశ, ఇంకోటి మొబిలైజేషన్ ఫేజ్ అని 1971 నుంచి 1990 వరకు సెకండ్ స్టేజ్ ఇది. తర్వాత టువర్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ 1991 నుంచి 2014 వరకు. సో ఇది మెయిన్, ఇది చూడాలి. మీరు ఇష్టం వచ్చినట్టు చదవాల్సిన అవసరం లేదు, సిలబస్ పక్కన పెట్టుకొని చదవాలి. ఓకేనా? అయితే ఇక్కడ తెలంగాణ హిస్టరీ సిలబస్లో ఇవ్వలే, ఎస్ఐ ప్రిలిమ్స్లో ఇవ్వలేదు. ఓకేనా? తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జాగ్రఫీ కూడా ఇవ్వలేదు. ఓకేనా? సో ఇవి గుర్తుపెట్టుకొని చూడండి, ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఏ విధంగా అనేది డిసైడ్ అవ్వండి. ఓకేనా? రైట్. ఇక్కడ ఇచ్చాడు క్లియర్. ఓకేనా? ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డిస్ప్యూట్ అబౌట్ ఎనీ క్వశ్చన్స్ ఆర్ ఆన్సర్, ది డెసిజన్ టేకెన్ బై ది సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ షెల్ బి ఫైనల్. ఓకేనా? ఒకవేళ క్వశ్చన్లో ఏమైనా ఇబ్బందులు, డిస్ప్యూట్లు ఏమైనా జరిగినట్లయితే క్వశ్చన్ ఆన్సర్లో, ద డెసిజన్ అనేది ఆ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్ కమిటీ అనేది డెసిజన్ అనేది తీసుకుంటారు అన్నమాట. ఓకేనా? ది బోర్డ్ డస్ నాట్ ప్రిస్క్రైబ్ ఎనీ పర్టికులర్ బుక్స్. ఓకేనా? ఇది మెయిన్, వెరీ 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 గుడ్. చూడండి, అర్థమైందా? ది బోర్డ్ does not prescribe any particular textbook or publication and is not bound by material appearing in any book or publication. అంటే వీళ్ళు ఏం చెప్తున్నారు డైరెక్ట్ అంటే, మేము ఎటువంటి బుక్స్ కానీ ఎటువంటి పబ్లికేషన్ కానీ మేమైతే సజెస్ట్ చెయ్యము. ఒకవేళ వాళ్ళు చేస్తే మనం అవే బుక్కులు కొనుక్కుంటాం కాబట్టి, అవే బుక్కులు చదువుతాం కాబట్టి, ఆ బుక్కుల నుంచి క్వశ్చన్స్ రాకపోతే మనం మళ్ళీ కేసు పెడతాం. ఓకేనా? కేసులు పెడతాం కాబట్టి
వాళ్ళు ఏం చెప్తారంటే మాకేం సంబంధం లేదు అటువంటి బుక్స్ అవి ఇవి అని. సో అందుకని మీరు ఈ బుక్స్ చదవాలి, ఆ బుక్ చదవాలి, ఏ బుక్ చదవాలి అని మీరు ఎన్నో క్వశ్చన్లు కామెంట్లో పెడతానే ఉంటారు. ఏ బుక్స్ చదవద్దండి, ఇది మీకు ఏ సిలబస్ తీసుకొని ఆ సిలబస్ ఆధారంగా అన్నీ కవర్ అయ్యేది ఒకటే బుక్ తీసుకొని చదవాలి. ఓకేనా, ఏదో ఒక బుక్ తీసుకొని చదవాలి, అంతేగాని ఏ బుక్ చదవాలి అనుకుంటా మొత్తం ఆ బుక్కులన్నీ గ్యాదర్ చేసుకొని ఏ బుక్ చదవలేక ప్రిలిమ్స్ పాస్ కాక మెయిన్స్ పాస్ అవ్వలేక రిటర్న్ మళ్ళీ ఇంటికి తిరుగుబాటు చేస్తారు. ఓకేనా, తిరుగు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఓకేనా, క్లియర్గా ఇక్కడ ఇచ్చాడు. ఓకే, ఇది చదవాలి మీరు, సిలబస్ని చక్కగా చదవరు. ఏదేదో ఏ బుక్ చదవాలి, ఏం చేయాలి, వీడియో చేయండి, ఆ బుక్ మీద వీడియో చేయండి, అక్కడ చేయండి, ఇది చేయండి అంటారు. వేస్ట్ అంత అవన్నీ. ఓకేనా, సిలబస్ కాపీ అనేది టేబుల్ ముందు అలా పెట్టుకోవాలి. పెట్టుకొని ఒక్కొక్క టాపిక్ చూడాలి. హిస్టరీ ఆఫ్ ఇండియా చూడండి, 3 హిస్టరీస్ ఉంటాయి ఇక్కడ. 3 హిస్టరీస్, ఏన్షియంట్, మీడివల్, మోడ్రన్. ఇవి 3 కవర్ అయ్యేవి. ఈ 3 ఎట్లా కవర్ కావాలి, అది కూడా ఈ ఆస్పెక్ట్స్ ఉండాలి. సోషల్ ఉండాలి, సామాజిక, ఆర్థిక, కల్చరల్ అండ్ పొలిటికల్, ఇవి ఉండాలి. ఇవి ఉండే విధంగా ఏ బుక్ అయినా సరే అయిపోతుంది సిలబస్, అంతే కదా. దాని తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చేయాలి, బిట్స్ ప్రాక్టీస్ చేయాలి, అంతే. ఏం పెద్ద విషయం అది, రైట్. ఇది ప్రిలిమ్స్కి సంబంధించినటువంటిది, రైట్. నెక్స్ట్ ఏమైనా ఉందా ఇంకా? ఎస్, చూద్దాం రండి. మెయిన్స్ అనుకుంటా ఇది. ఎస్ఐ, సబ్ ఇన్స్పెక్టర్. ఎస్ఐ అవుతారు కదా, పెద్ద ఉద్యోగం కదా. ఎస్ఐ అయితే డిఎస్పీ వరకు పోయి రిటైర్మెంట్ అవుతారు. మీరు తెలుసా మీకు అది? చిన్న ఏజ్లో కొట్టుకున్నట్లయితే. ఎస్, 333. ఒక్కసారి 33 పేజ్ నెంబర్ పోదాము. 33 ఇది 33నే. ఒక్కసారి చూసుకుంటా, ఇది 34 ఇదే కదా. కానీ మెయిన్స్కి సంబంధించి పేజ్ నెంబర్ 20లో ఉంది. ఒక్కసారి నేను చెప్తాను క్లియర్గా. పేజ్ నెంబర్ 20. ఎక్కడుంది? లేదు కదా. చూద్దాం రండి. ఇక్కడ నెక్స్ట్ మెయిన్స్ కదా. ఎస్, ప్రిలిమ్స్ అయిపోయింది, ఇది మెయిన్స్. ఎస్, ఇవి మెయిన్స్కి సంబంధించినటువంటిది. మెయిన్స్, ఒక్క నిమిషం. ఎస్, ఓకేనా, చూద్దాం. ఇది మెయిన్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లుంటుంది. ఓకేనా, ప్రిలిమ్స్ పాస్ అయిపోతే మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేది ఉంటుంది. రన్నింగ్ కావచ్చు, లాంగ్ జంప్, హై జంప్. సో అవన్నీ మనం ఇప్పుడైతే ఇక్కడ డిస్కస్ చేయమండి. ఎందుకు చేయమంటే వాళ్ళు ఏమైనా చేంజ్ చేస్తారని మనకు తెలియదు కదా. రన్నింగ్ ఏమైనా ఇంతకుముందు 1600 ఉన్నది, ఇప్పుడు అది 1600 ఉంటుందా పోతుందో తెలియదు. లాంగ్ జంప్ ఉంటుందా పోతుందా, హై జంప్ ఉంటుందా పోతుందా, షార్ట్ పుట్ ఎవరికి తెలుసు. దాంట్లో ఏ ఈవెంట్స్ పెడతాడు, ఏవి తీసేస్తాడో అనేది మనకు తెలియదు. ఓకేనా, హైట్ ఎంత పెడతాడో తెలియదు, చెస్ట్ ఎంత పెడతాడో తెలియదు, చెస్ట్ ఉంటుందా ఉండదో తెలియదు మనకి అవన్నీ. కాబట్టి మనం ఇక్కడ చెప్పేది ఏంటిదంటే అవన్నీ నోటిఫికేషన్స్ వచ్చాక మనం డిస్కస్ అయితే చేసుకుందాం. కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే నోటిఫికేషన్ వచ్చే వరకు మీ టైంని మీరు టైం వేస్ట్ చేయొద్దు, అది నా ఇంటెన్షన్. టైం వేస్ట్ చేయొద్దు కాబట్టి అట్లీస్ట్ ఇదే సిలబస్ అయితే ఉంటుంది కాబట్టి ఆ సిలబస్ ఇదే కాబట్టి ఇది ముందు నుంచే ప్రిపేర్ అయితే చాలా బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఓకేనా, అందుకే చూద్దాం రండి. సిలబస్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్ ఈస్ గివెన్. ఓకేనా, ఇది మెయిన్స్కి సంబంధించినటువంటిది సిలబస్. మెయిన్స్లో ఎన్ని పేపర్లు? టోటల్ 4 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4. ఓకేనా, ఏమేమి పేపర్స్ ఉంటాయో చూద్దాం ఇక్కడ అండి. రైట్, కమాన్. పేపర్ 1 ఇంగ్లీష్. ఓకేనా, పేపర్ 2 తెలుగు, ఉర్దూ. ఇవి 2 జస్ట్ క్వాలిఫై కావాలి. ఖచ్చితంగా క్వాలిఫై కావాలి. దీంట్లో మీరు 100కు 100 తెచ్చుకున్నా ఏం యూజ్ లేదు, జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. ఈ 2 పేపర్ కనుక మీరు క్వాలిఫై అయినట్లయితేనే మీ మెయిన్ పేపర్ డెసిషన్, మీ ర్యాంక్, మీ ఉద్యోగం తీసుకొచ్చే పేపర్ని చెక్ చేస్తారు వాళ్ళు. సో అదే పేపర్ నెంబర్ 3. పేపర్ 3లో ఏంటిది? ఆర్థమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్.
మెంటల్ ఎబిలిటీ. ఓకేనా, ఇది ప్లస్ పేపర్ 4 జనరల్ స్టడీస్. ఓకేనా, మార్క్స్ ఆల్రెడీ ఇక్కడ ఇచ్చారు కదా, చూసుకోండి మీకు ఎన్ని మార్క్స్ ఏంటిది అనేది. ఓకేనా, సో పేపర్ 1 పేపర్ 2 అనేది క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్, పేపర్ 3 అండ్ పేపర్ 4 అనేది ర్యాంక్ డిసైడ్ అయ్యే పేపర్ ఇవి. సో 200 ఓకేనా, 200 క్వశ్చన్స్ 200 మార్క్స్ ఉంటాయి. ఇది కూడా 200 క్వశ్చన్స్ 200 మార్క్స్ ఉంటాయి. 400 టోటల్ 400 కోసం అని ఎగ్జామ్ నడుస్తుంది. సో దీంట్లో మీరు 250 ప్లస్ తీసుకున్నట్లయితే మాత్రం 100% మీకు జాబ్ అనేది షూర్ షాట్ జాబ్ అనేది ఉంటుంది. ఇక్కడ 250 ప్లస్ ఉండాలి ఓపెన్ కేటగిరీ. అర్థమైందా? ఎస్. అదేవిధంగా పేపర్ 1 ఇంగ్లీష్లో మళ్ళీ పార్ట్ ఏలో ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. క్వశ్చన్స్ ఎంసీక్యూ 25 మార్క్స్ ఉంటుంది. అంటే గ్రామర్, ఇవన్నీ గ్రామర్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ గ్రామర్ ఇవి ఉంటాయి. అదే ఇంగ్లీష్ పార్ట్ బి సెక్షన్ అనేది డిస్క్రిప్టివ్ ఉంటుంది. డిస్క్రిప్టివ్లో ఏమేమి ఉంటుందంటే ఒక లెటర్ రైటింగ్ ఉంటుంది, ఒక ఎస్సే రైటింగ్, ఒక ప్రెసీ రైటింగ్, ఒక రిపోర్ట్ రైటింగ్, ఇట్లాంటివి ఉంటాయి. సో 25 అవి 75 మార్క్స్ అనేది డిస్క్రిప్టివ్, 25 గ్రామర్ 75 అనేది డిస్క్రిప్టివ్ ఉంటుంది. ఓకేనా, రైట్. అదేవిధంగా సేమ్ అదే ప్యాటర్న్లో తెలుగు లాంగ్వేజ్లో కూడా పార్ట్ ఏ ఎంసీక్యూ ఉంటుంది 25 మార్క్స్కి. అదేవిధంగా పార్ట్ బి అనేది 75 మార్క్స్ ఉంటుంది. సేమ్ అది కూడా సేమ్ తెలుగు 25 మార్క్స్కి గ్రామర్ ఉంటుంది, తెలుగు గ్రామర్. అదేవిధంగా 75 మార్క్స్కి ఏముంటుందంటే సేమ్ అదే లెటర్ రైటింగ్, ఎస్సే రైటింగ్, ప్రెసీ రైటింగ్, రిపోర్ట్ రైటింగ్, ఇట్లాంటివి ఉంటాయి. ఓకేనా, సో ఇవి. అదేవిధంగా నెక్స్ట్ పేపర్ 3 అరిథమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్, జనరల్ స్టడీస్. ఎటువంటి చేంజెస్ లేవు. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండు సేమ్. ఓకేనా, ఇది ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ చదవాలి. పీసీఎం ప్రిలిమ్స్ కమ్ మెయిన్సే చదవాలి. మీరు స్టార్టింగ్ నుంచి చదివేటప్పటి నుంచి ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ నుంచే ప్రిపరేషన్ అనేది చేయాలి. ఓకేనా, సో ఇది అయితే ఇప్పుడు మెయిన్కి సంబంధించినటువంటి చూద్దాం రండి. సిలబస్ అనేది ఇది ప్యాటర్న్, ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ ఇది. ఎస్ ఇంతకుముందు ఇది చేసాం కదా. ఎస్, అయిపోయింది కదా ఇది. నెక్స్ట్ సో అది ఇంతకుముందు మనం డిస్కస్ చేసింది ఇక్కడ ఉంది మ్యాటర్ మొత్తము. ఇంగ్లీష్ ఉంటుందని. ఓకేనా, ఇంగ్లీష్ పేపర్ 25 మార్క్స్కి ఉంటుంది. దాంట్లో సిలబస్ ఇచ్చారు. ఓకేనా, యూసేజ్, వొకాబులరీ, గ్రామరు, ఓకేనా, కాంప్రిహెన్షన్. ఏంది ప్రాబ్లం ఇది? చూద్దాం ఒక్కసారి, ఎరేజ్ చేసి మళ్ళీ ఒకసారి వస్తాం, సరేనా. యూసేజ్, వొకాబులరీ, గ్రామర్, ఇంగ్లీష్ ఇది క్వాలిఫైయింగ్ పేపర్. కాంప్రిహెన్షన్ ఉంటుంది అండ్ అదర్ లాంగ్వేజ్ స్కిల్స్. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి. ఫార్మాట్ 1/, నెగిటివ్ మార్క్స్ మర్చిపోయాను నేను. 1/4 నెగిటివ్ మార్క్స్. ఓకేనా, నెగిటివ్ మార్క్స్ ఉంటుంది 1/4, 25%. 25% 1/4 అన్నట్లు. ఓకేనా, ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/4 అనేది మైనస్ చేస్తూ ఉంటారు అలా. ఓకేనా, అవి మన రైట్ ఉన్న ఆప్షన్ నుంచి, రైట్ ఉన్న మార్క్స్ నుంచి వాళ్ళు తీసేస్తారు ఈ మార్క్స్ని. ఓకేనా, నెక్స్ట్ పార్ట్ బి డిస్క్రిప్టివ్ కదా. ఇంగ్లీష్ ఇంతకుముందు 75 మార్క్స్ మాట్లాడుకున్నాం కదా మనం ఇంతకుముందు. 75 మార్క్స్, 25 మార్క్స్. క్వశ్చన్స్ అనేవి 50 ఉంటాయి. ఇవి మార్క్స్ అనేది 25, అంటే హాఫ్ ఆఫ్ మార్క్స్. 45 minutes టైం ఉంటుంది. ఇంగ్లీషు క్వాలిఫైయింగ్ నేచర్, అది కూడా పార్ట్ ఏ ఆబ్జెక్టివ్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్లో ఒక్క నిమిషం చూడండి. పార్ట్ ఏలో ఆబ్జెక్టివ్ టైప్ 50 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్ ఉంటుంది. గ్రామర్ ఉంటుంది. గ్రామరు 45 minutes టైం ఉంటుంది.
45 minutes టైం అయిపోతే ఆటోమేటిక్ మీ పేపర్ని తీసేసుకొని నెక్స్ట్ 75 మార్క్స్కి సంబంధించినటువంటి పేపర్ని స్టార్ట్ చేయాలి మీరు. దాంట్లో ఏమేమి ఉంటుందంటే డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ అనేవి రైటింగ్ ఉంటుంది. ఏమేమి ప్రెసీ రైటింగ్, లెటర్ రైటింగ్, రిపోర్ట్ రైటింగ్, ఎస్ఏ రైటింగ్, ఇంకోటి టాపికల్ పారాగ్రాఫ్ అండ్ రీడింగ్ కాంప్రిహెన్షన్ ఆర్సీ కూడా ఉంటుందంట. ఓకేనా? సో ఇది మెయిన్. అర్థమైందా? రైట్. ఇంగ్లీష్లో గ్రామర్కి సంబంధించినట్టు గ్రామర్, కాంప్రిహెన్షన్, అదర్ లాంగ్వేజ్ ఇవి. రైట్. నెక్స్ట్ తెలుగు కూడా క్వాలిఫైయింగ్ పేపర్ ఇది. ఓకేనా? క్వాలిఫైయింగ్ పేపర్ తెలుగు ఆర్ ఉర్దూ రెండు ఉంటాయి. ఏదో ఒకటి చూజ్ చేసుకోవాలి మీరు. తెలుగు మీడియం వాళ్ళు తెలుగు, ఉర్దూ మీడియం వాళ్ళు ఉర్దూ చూజ్ చేసుకుంటారు ఆబ్వియస్లీ. ఓకేనా? రైట్. ఒకవేళ మీరు చూజ్ చేసుకునేటప్పుడు మీరు తెలుగు ప్లేస్లో ఉర్దూ ప్లేస్లో తెలుగు చేసుకున్నట్లే సచ్చినట్లు ఉర్దూ అంటే ఉర్దూలోనే రాయాలండి. చేంజెస్ ఏమి ఉండవు. ఓకేనా? ఒకవేళ ఉర్దూ మీడియం స్టూడెంట్స్ కనుక ఉర్దూ మీడియం వాళ్ళు తెలుగు సెలెక్ట్ చేసుకుంటే సచ్చినట్లు మీరు తెలుగు రాకపోయినప్పటికీ మీరు తెలుగులోనే రాయాలి. ఒకవేళ మీరు తెలుగు మీడియం స్టూడెంట్ అయి ఉండి ఉర్దూ మీడియం సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు సచ్చినట్లు ఉర్దూలోనే రాయాలి ఎగ్జామ్. ఓకేనా? ఎగ్జామ్ అంటే ఓన్లీ క్వాలిఫైయింగ్ పేపర్. ఓకేనా? రైట్. కొంచెం జాగ్రత్త, అందుకని ముందే అప్లికేషన్ చేసేటప్పుడు జాగ్రత్త. ఓకేనా? రైట్. సేమ్ తెలుగులో కూడా సేమ్ అదే ఉంటుంది, నో ప్రాబ్లం. అది కూడా 25 మార్క్స్, 50 క్వశ్చన్స్, 25 మార్క్స్ ఉంటుంది పార్ట్ ఏలో. అదేవిధంగా పార్ట్ బిలో డిస్క్రిప్టివ్ ఉంటుంది. అదేవిధంగా సేమ్ యాజ్ యూజువల్ ఇంగ్లీష్కి ఎట్లుందో అదేవిధంగా. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఏంటిది? నెక్స్ట్ అయిపోయిందా? నెక్స్ట్ సేమ్ చెప్పాను కదా ఆల్రెడీ, ఆరిథమెటిక్, రీజనింగ్. దాని తర్వాత సేమ్ చేంజెస్ ఏం లేదండి. సిలబస్ సేమ్ ప్రిలిమ్స్కి, మెయిన్స్కి 200 మార్క్స్ ఇవి. ఆరిథమెటిక్, రీజనింగ్ ప్రిలిమ్స్, మెయిన్స్లో. ఓకేనా? ప్రిలిమ్స్లో 100 మార్క్స్. రైట్. నెక్స్ట్ జీకే చూడండి. జీకేలో కూడా ఎటువంటి చేంజెస్ అయితే లేదు. చూసారా? జీకేలో ఎటువంటి చేంజెస్ లేదు. తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ హిస్టరీకి సంబంధించి ఒకసారి చూసుకోండి. సిలబస్లో అయితే ఇక్కడ లేదు. ఒకసారి మీరు ఇంకా క్లారిటీగా చదవండి. ఓకేనా? ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అయితే ఫైనల్గా ఏం చెప్పదలుచుకుంటున్నాను నేనంటే, ఒక్క నిమిషం. సో ఇది ఎస్ఐకి సంబంధించినటువంటి పే స్కేల్. ఓకేనా? రైట్. ఎస్ఐ అంటే చాలా రకాలు ఉంటాయి. ఓకేనా? ఎస్ఐలో సివిల్ అని, టెక్నికల్లో ఉంటాయి. ఓకేనా? టెక్నికల్ ఎస్ఐ ఉంటాయి, పీటీఓ ఎస్ఐలు అవి కూడా ఉంటాయి. ఓకేనా? ఫింగర్ ప్రింట్ బ్యూరో ఇది కమ్యూనికేషను, ఇది ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్. ఇది కమ్యూనికేషన్, ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్, ఫింగర్ ప్రింట్కి సంబంధించినటువంటివి. ఇవి మీకు సంబంధం లేదు, కానీ ఎస్ఐ అందరికీ ఒకటే పే స్కేల్, ఇదే పే స్కేల్ ఉంటుంది. ఓకేనా? అయితే ఫైనల్గా నేను చెప్పదలుచుకుంటున్నానంటే, ఇక్కడ పెట్టేస్తా దీన్ని. ఎస్ఐ ప్రిలిమ్స్కి, మెయిన్స్కి, ఆరిథమెటిక్, రీజనింగ్, జిఎస్, ఈ 3 మాడ్యూల్ ప్రిలిమ్స్కి కావచ్చు, మెయిన్స్కి కావచ్చు. నో చేంజ్. సిలబస్ అనేది సేమ్ టు సేమ్. ఓకేనా? ఎటువంటి చేంజెస్ లేదు. కాబట్టి స్టార్టింగ్ నుంచి చదివేటప్పుడే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ చదవాలి. ఓకేనా? రైట్. ఇంకోటి ఏంటిదంటే, మీకు డీటెయిల్గా బుక్స్ వీడియో చేయండి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, స్ట్రాటజీస్ అవి చెప్పండి అంటే నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను, దాంట్లో చెప్తాను. ఇంకోటి ఏంటంటే ప్రిలిమ్స్లో క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉన్నాయి. క్వాలిఫైయింగ్ మార్క్స్. ఓకేనా? ఎస్సీ ఎస్టీకి 60 మార్క్స్ లాస్ట్ టైము, రిమైనింగ్ క్యాస్ట్ బీసీ వాళ్ళకు 70, ఓసీ వాళ్ళకు 80. సో ఈ బార్డర్ క్రాస్ చేస్తే మీరు సరిపోతుంది. ప్రిలిమ్స్ నెగ్గినట్లే ఈవెంట్స్ కోసం ప్రాక్టీస్ మొదలు పెట్టేసేయాలి మీరు. ఓకేనా? ఇది మెయిన్. క్వాలిఫై అంతే, ఇది క్లియర్ చేస్తే సరిపోతుంది. మరి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఎట్లుంటుందో మనకు తెలియదు, కానీ లాస్ట్ టైం నోటిఫికేషన్లో అయితే ఇదే. ఓకేనా?
అందుకే ఎస్సీ ఎస్టీ వాళ్ళు 60, 70 మార్క్స్, బీసీ వాళ్ళకు ఓసీ ఓపెన్ కేటగిరీ వాళ్ళకైతే 80 మార్క్స్ రావాలి, ఖచ్చితంగా 80 రావాలి. దీనికన్నా ఎక్కువ వచ్చినా మీకేమో వాళ్ళు ఏం మెరిట్ ఇవ్వరు, దీనికన్నా తక్కువ వస్తే మీరు డిస్క్వాలిఫై అవుతారు, అంతే తప్పించి ఏం లేదు. సో ఇంకోటి ఏంటంటే న్యూ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఏంటిదంటే వాళ్ళకి తెలియదు కాబట్టి 70 మార్క్స్ ఎవరికి బీసీ అండ్ 80 ఓపెన్ కేటగిరీ, జనరల్ కేటగిరీకి 60 మార్క్స్ అనేది ఎస్సీ ఎస్టీ. రైట్ రైట్ ఇది గుర్తొచ్చింది నాకు, ఐఎమ్ నాట్ గెట్టింగ్ ఐడియా రైట్ నౌ. ఎస్, ప్రిలిమ్స్ 200 మార్క్స్కి ఉంటుంది, దాంట్లో 60, 70, 80 మార్క్స్ తెచ్చుకుంటే సరిపోతుంది. 60 ఎవరు ఎస్సీ ఎస్టీ, 70 ఎవరు బీసీ, 80 ఎవరు ఓపెన్ కేటగిరీ, జనరల్ కేటగిరీ, ఓకేనా, వీళ్ళు 200 మార్క్స్ ఉంటుంది. 200 మార్క్స్లో 60, 70, 80 ఈ రేంజ్లో స్టూడెంట్స్ ఏ విధంగా మీరు మీ కేటగిరీ ఎక్కడ వస్తుందో దాన్ని బట్టి, ఓకేనా. అదేవిధంగా మెయిన్స్ అనేది 400 మార్క్స్కి ఉంటుంది. 400 మార్క్స్ అంటే మ్యాథ్స్ ప్లస్ రీజనింగ్ 200 మార్క్స్, జిఎస్ 200 మార్క్స్కి ఉంటుంది. సో దీంట్లో మీకు 250 ప్లస్ వచ్చినట్లయితే 100% జాబ్, ఓకేనా. సో ఇది టార్గెట్ పెట్టుకొని చదవండి, ఓకేనా. రైట్, ఇంకేమైనా మరిన్ని డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను కామెంట్లో పెట్టండి, నేను ట్రై చేస్తాను, ఏమైనా వీడియోస్ చేయమంటే చేస్తాను కంప్లీట్గా, ఓకేనా. సో మ్యాథమెటిక్స్ కోసం మీరు ఇబ్బంది పెడుతూ ఉంటారు కదా, అందుకని నేను ఏం చేస్తున్నానంటే మ్యాథమెటిక్స్ కోసం ఓన్లీ క్యాలిక్యులేషన్ అనేది స్పీడ్, ఓకేనా. క్యాలిక్యులేషన్ స్పీడ్ చేయాలి కదా మీరు. 200 క్వశ్చన్స్ ఉంటాయి కదా, 200 క్వశ్చన్స్ మ్యాథ్స్లో, మ్యాథ్స్ అండ్ రీజనింగ్లో 200 క్వశ్చన్స్ 180 మినిట్స్లో చేయాలంటే చాలా కష్టం. ఇది మెయిన్స్లో ప్రిలిమ్స్లో ఎట్లయినా మీరు పాస్ అయిపోతారు, కానీ మెయిన్స్లో ఇబ్బంది అవుతుంది కాబట్టి కొంచెం స్పీడ్ క్యాలిక్యులేషన్స్ అనేది స్పీడ్ చేయాలంటే మన ఛానల్లో నేను కంప్లీట్ ఫ్రీ బ్యాచ్ అనేది లాంచ్ చేస్తున్నాను. టోటల్ దాంట్లో కంప్లీట్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఓకేనా. అదేవిధంగా ఆన్సర్ని మనము వితౌట్ పెన్ అండ్ పేపర్ లేకుండా, పేపర్ లేకుండా ఆన్సర్ ఎలా చేయాలి అనే విధంగా నేను క్లియర్గా చెప్తున్నాను ఇప్పుడు 1 by 1 అనేది, ఓకేనా. సో అదేవిధంగా మీరు ఎవరికైతే నాన్ మ్యాథ్స్ అంటే విలేజ్ నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళకు మ్యాథమెటిక్స్ రాదు, నేను డిగ్రీలో BA చేశాను సార్ అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉండని మన వీడియో ఫాలో అయితే చాలా ఈజీగా గెట్ ఆన్ అవుతారండి. ఎందుకంటే చిన్న పిల్లలకు 1 2 3 4లు 1 + 2 + 3 ఎంత అనే ఇంత బేసిక్ నుంచి మనం పోతున్నాం అన్నట్టు. అంత బేసిక్ నుంచి నేనైతే స్టార్ట్ చేస్తున్నా కాబట్టి వాళ్ళకు కొంచెం బెనిఫిట్ అవుతుంది అని నేనైతే అనుకుంటున్నాను, ఓకేనా. ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఒక్కటే కాదు, పర్సంటేజ్లో కావచ్చు, ప్రాఫిట్ అండ్ లాస్లో, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో క్యాలిక్యులేషన్స్ ఎట్లుంటాయి రేషియోలో, ఓకేనా. లాస్ట్ డిజిట్ నుంచి లాస్ట్ 2 డిజిట్స్ నుంచి, ఓకేనా. మల్టిప్లికేషన్ రూలు, డివిజిబిలిటీ రూలు, అప్రాక్సిమేషన్. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్లు యూజ్ చేసి మనం వితౌట్ పెన్ లేకుండానే మనం క్యాలిక్యులేషన్ని చేసి మనం 1 minute కాకుండా ఒక 40 సెకండ్ 50 సెకండ్ లోపు మనం ఆన్సర్ని బయటకు తీయగలిగే విధంగా నేనైతే ఒక బ్యాచ్ ప్లాన్ చేస్తున్నాను. సో అది ఫ్రీ బ్యాచ్, అది యూట్యూబ్లోనే నడుస్తుంది, ఓకేనా. అది కంప్లీట్గా నేను వీడియో షూట్ చేసి 1 by 1 ప్లేలిస్ట్లో పెట్టాలనుకుంటున్నాను. సో ఒకవేళ మీకు కావాలి, బెనిఫిట్ అవుతుంది అనుకుంటే మనకు అక్కడ జాయిన్ అవ్వండి మీరు, మనం జస్ట్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఓకేనా. ఎందుకంటే ఇది కొత్త ఛానల్ కాబట్టి నేను ఎక్కువ వీడియోస్ అయితే ఏం చేయట్లేదు. మీకు నచ్చితేనే చెప్పండి, లేకపోతే నా టైం కూడా నేనేం వేస్ట్ చేసుకోను, ఓకేనా. రైట్, సో దానికోసం నేను క్లారిటీగా ఒక వీడియో అయితే చేశాను. దాంట్లో మన సిలబస్ ఏంటిది, కంప్లీట్ క్యాలిక్యులేషన్ బ్యాచ్ అనేది నేను తెస్తున్నాను కాబట్టి దాంట్లో ఏంటిది అసలు ఏమేమి ఉంటుంది సిలబస్ కంప్లీట్ చెప్తాను. ఎడిషన్, సబ్ట్రాక్ట్, మల్టిప్లికేషన్, ఓకేనా, డివిజన్, పాయింట్లలో ఉంటే ఎట్లా, డెసిమల్లలో ఉంటే ఎట్లా, ఏం చేయాలి ఏంది అనేది నేను కంప్లీట్గా
మీకైతే నేను చెప్తానండి, ఓకేనా. సో దానికోసమని మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఓకేనా. మరిన్ని వీడియోస్ కోసం నేను చేస్తే ఏమైనా స్ట్రాటజీస్ ఏమైనా కావాలంటే చెప్పండి, నేను స్ట్రాటజీస్ కూడా చెప్తాను. ఏమైనా బుక్స్ లాంటివి ఎలా ప్రిపేర్ కావాలి, ఏంది టైమింగ్, ఎంత టైంలో సిలబస్ ఫినిష్ చేయాలి, మాక్ టెస్ట్ ఎప్పుడు రాయాలి అనేది, ఇవన్నీ మీకు డీటెయిల్గా కావాలి అనుకుంటే కామెంట్లో పెట్టే దాన్ని బట్టి నేను వీడియో చేయాలన్నా వద్దా అనేది నేను డిసైడ్ అవుతాను, ఓకేనా. రైట్, థ్యాంక్ యూ అండి, ఉంటాను, బై బై. మరి రైట్, ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి, సిద్ధంగా ఉండండి. ఖచ్చితంగా ఫస్ట్ నోటిఫికేషన్ అనేది ఎస్ఐ కానిస్టేబుల్లో వస్తుందండి. ఒక్కసారి మీరు కట్టుకుంటే యూనిఫామ్ మీ ఒంటి మీద వేసుకుంటే మాత్రం ఆ పవరే వేరు ఉంటుంది, ఓకేనా. రైట్, థ్యాంక్ యూ, బై బై.